బాధపడే రోగం వస్తుంది, కానీ మన సుధీర్ కి మాత్రం సుఖపడే రోగం వచ్చింది. అది ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. ఎవరే పాటేసింది? 6 అడుగులు ఉంటాడా? 6 అడుగులు ఉండాలా? 4 అడుగులు 5 అడుగులు? నాకు 6 అనే పదం వినపడుతూ చాలు ఎక్కడో గీరుతున్నట్టు ఉంటది. ఎందుకు నాకు 6 అంటే నాకు నచ్చదండి బాబు. దేనికైనా ఆలోచిస్తున్నారా? జనరల్ సాయంత్రం 6 అయితే కొంతమందికి రేజ్ ఎక్కట్ వస్తుంది, కొంతమంది దొంగతనం అనిపిస్తుంది, కొంతమందికి అబద్ధాలు అనిపిస్తుంది. నాకేంటో సాయంత్రం 6 అయితే చాలు. ఆడ మగ తేడా లేకుండా ఎవరు చూసినా పెళ్ళం గుర్తొస్తుంది. అమ్మ ఏంటి పట్టపగలింది నైట్లా వస్తాయ్? ఎక్కడున్నావే? వెయిట్ చేస్తున్నానండి. దేనికోసం? ఎంట్రీ కోసం. ఏంటి పట్టపగలింది లైట్ ఉన్నాయి? ఎవరు కడతారు కరెంట్ బిల్లు? మీ బాబు కడతాడా? ఏదో నువ్వు మీ బాబు కంటే ఫీల్ అయిపోతారా? మళ్ళీ కడతారు కరెంట్ బిల్లు. మళ్ళీ మన ఇల్లు లాంటిదే, మనందరం ఒక ఫ్యామిలీ. సరే ఇగో లైట్లు ఆడిపోయి లైట్లు ఆడిపోతే మనం చేసుకుంది ఏం కనిపిస్తుంది? ఏంటిది? అదే స్కిట్. అయినా నేను లేకుండా ఈ ఫ్యాన్ తిరుగుతుందే? నువ్వు లేకుండా ఫ్యాన్ తిరగట్లేదు, స్విచ్ చేస్తే తిరుగుతుంది. మాటకు పంచలేడు అలవాటు అయిపోతుంది. ఆ డోర్ ఎందుకు అలా తీసి పెట్టావు? డోర్ ఎందుకు తీసి పెట్టారు? డోర్ వేసే ఉంది, వచ్చి నువ్వే తీసుకొచ్చి వేయడం మర్చిపోయావు. బాబు ఏం చేస్తున్నాడు? బాబు పడుకున్నాడండి. 9:30 అవుతుంది ఇంకా పడుకోవడం ఏంటే? లేపు అంటే లేపు స్కూల్కి వెళ్ళాడు. నేనే పడుకోమని చెప్పానండి. ఎక్కువైపోతాను నీకు మాటిస్తే. 9 అవుతుంటే స్కూల్కి పంపించుకుంటే పడుకోమని చెప్పడం ఏంటి? ఈరోజు ఆదివారం అందుకని పడుకోమన్నా. ఏమండి ప్రతి ఇయర్ మనం అలా హనీమూన్కి వెళ్తాం కదా, ఈ ఇయర్ కూడా వెళ్దామండి. మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం చెప్పు. అరకు వెళ్దామండి. అరుకు అంటే నాకు చిరాకు తెలుసు కదే. అరుకు అంటే నాకు చిరాకు. ఎందుకు చిరాకు? అరకులో 6 ఉంది. 6 అయితే నాకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఎలా వచ్చావు? రెంట్ ఇద్దాం వచ్చాను సార్. రెంట్ ఇద్దాం వచ్చావా? ఏంటే కరెక్ట్ టైంకి ఇచ్చేస్తున్నావు నువ్వు ఈ మధ్య? అమ్మగారు ప్రతి నెల 6వ తారీఖు 6 మీకు ఇచ్చామని చెప్పారు సార్ రెంట్. ఏంటి నువ్వే చెప్పాడు 6వ తారీఖు సార్? ఆ విషయం పక్కన మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, చెప్పడం మర్చిపోయానండి. నా ఫ్రెండ్ ఎవడో? అదే యూఎస్ లో ఉంటాడు మీ ఫ్రెండ్ సీను, గెటప్ సీను. నా ఫ్రెండ్ అని చెప్పాడు. నీ ఫ్రెండ్ అని చెప్పాడు. ఆడే ఫ్రెండ్స్ అనేది వాళ్ళు చెప్పాడు. మరేంటి? మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. సీను అంటే సుధీర్, సుధీర్ అంటే సీను, ఇద్దరం ఒకటే. సరే అయితే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీ ఇద్దరు చేసుకుని మధ్యలో ఏంటందుకు ఇంకా? ఈరోజు ఈవినింగ్ వస్తున్నాడట మన ఇంటికి. ఈవినింగ్ వస్తున్నాడా? అవును. సడన్ సర్ప్రైజ్, నాకు తెలియకుండా బలి వచ్చేస్తున్నాడే. ఎప్పుడు వస్తున్నాడు? ఎన్నింటికి వస్తున్నాడు? 5-7 మధ్యలో వస్తానండి. అలా చెప్తారు 5-7 మధ్యలో వస్తా. 5:00, 5:15, 5:30, 5:45 అంటే 7:10, 7:15 అని చెప్తారు కానీ 5-7 మధ్యలో వస్తాను ఎవరు చెప్పడు. ఏ టైంకి వస్తా కరెక్ట్ చెప్పా? లేదండి నాకు అలాగే 5-7 మధ్యలో. 5-7 కరెక్ట్ టైం చెప్పొచ్చు కదా. 6కి వస్తా అన్నాడు. నీకు ప్రాబ్లం పెట్టుకుని మాట నామే దొరుకుతాయంట్రా. నీకు ఊర్లో అంద ఆడలు మొదలైనా నీకు పిల్లల్లా కనిపిస్తారు. నీ ప్రాబ్లం నామే దొరుకుతాయి. డాక్టర్ చూపించుకోవచ్చు కదా వెళ్ళి. అది చూపించుకున్నానే. ఏమన్నారు? టాబ్లెట్ ఇచ్చాడు వాడమని చెప్పని. ఈ వాటర్ తగ్గిపోద్దా? తగ్గిపోదు, పడుకుని పోతాను. అంటే స్లీపింగ్ టాబ్లెట్ 5:00 వేసుకోమన్నాడు, 7:00 వెళ్ళి వస్తుందంట. లోపలికి టీ పెట్టి ఇంకా 2 నిమిషాలు ఉంది టైం హారవడానికి. సార్ కొరియర్ టీ తీసుకురామని చెప్తే మళ్ళీ వచ్చి కొరియర్ అంటాను. ఇంకా మళ్ళీ టీ తీసురా. ఇగో మర్చిపోయాను, మా ఫ్రెండ్ వస్తాడు, సీన్ కూడా వస్తుంది, మళ్ళీ అటు చూస్తాడు. ఏదో తీసుకుని లోపల పెట్టి ఇవ్వండి టీ. లోపల డబ్బులు ఇచ్చాక లోపల పెట్టమని 5,000 అని చెప్పి అడుగుతావేంటి? ఎవరికి ఇచ్చారు? నీకే కదా 5,000 ఇచ్చాను, ఇప్పుడు లోపల పెట్టమని చెప్పని. నాకు 5,000 ఇచ్చారా? ఇప్పుడే కదా ఇచ్చింది. ఇప్పుడు టైం అయితే 6. 5,000 బొక్క. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వస్తున్నారు, కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేయండి. ఏదో చెయ్యాలి. అమ్మో. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి పెట్టే మూఢలోకం. అటుపక్కన్నది మీ శ్రీను, అటుపక్కన్నది ఆల్మిస్టర్స్. ఓకే ఓకే ఓకే. Hi Sudhir, how are you? After a long time I came back to India. So how is life? How is going on? ఎందుకు అంత గట్టిపడుతుంది దరిద్రాన్ని? ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? ఏంట్రా ఎప్పుడు యూఎస్ వెళ్ళావు? అసలు ఏంటో కాల్ లేదు, ఏం లేదు. కూర్చోదా మాట్లాడు. 6 సంవత్సరాల క్రితం 6 నెలలు ఇక్కడ జాబ్ ట్రై చేసి రాకపోతే ఆర్క్ ఇండియా అని చెప్పు ఆఫీస్ లో జాబ్ వచ్చింది కదా. తర్వాత 6 గంటలు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళి 4 గంటలు అక్కడ దిగాను. 6 నెలలు కష్టపడితే 6 లక్షల రూపాయలు శాలరీ ఇచ్చారు ఇండియన్ రూపీస్ లో. తర్వాత పొద్దున్న 6 గంటలకి అక్కడ అమెరికాలో ఎక్కి ఇక్కడ 6 గంటల పొద్దున్న 6 గంటలు దిగాం. పుట్టానా? సారీ. బంగారు తండ్రి కూర్చో. ఏంట్రా సంగతిలో అమెరికాలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా, కానీ ఫ్రాన్స్ ఫిన్స్ అనే అబ్బాయికి బాగలేదురా. మా 5లో ఉంటున్నాడు. అడుగు నాకేం చెప్తున్నావు? అది యూఎస్ అందరూ బాగున్నారా అని అడిగావు కదా, ఆడు బాగలేదని చెప్తున్నా.
నా ఫ్రెండ్ సీను అవును. చిన్నప్పటి నుంచి ఇంతే విపరీతమైన కామెడీ చేస్తా అనుకుంటా కానీ చేయడు. మారలేదురా ఇంకా అలాగా. మారని కాబట్టి వేరే టీం పెట్టుకున్నాను రా. అదేనా ప్రాబ్లం. మర్చిపోయి స్కూల్ డేస్ లోని మేము ఇద్దరు కలిపి ఒకే అమ్మాయి లవ్ చేసామే. ఆ అమ్మాయి మీ లవ్ చేసింది, నన్ను లవ్ చేయకుండా. అదేంటలా? దానికి ఎరిపప్పులు అంటే ఇష్టం. అవునా? అదేంటి? అంటే ఈ లవ్ చేస్తారు కదా, ఇంకోటి పెళ్లి చేసుకోవచ్చు. అదే నన్ను లవ్ చేస్తే వదలను. యూఎస్ నుంచి ఏం తెచ్చారా మరి? అయ్యో యుఎస్ లో తీసుకురానమ్మా, తీసుకొచ్చానమ్మా. ఏంటివి? టికెట్స్ యుఎస్ లో ఇచ్చారు. ఫ్లైట్ టికెట్స్? మరి ఇండియా వచ్చాను, మరి నాకేమైనా తీసుకోండి ఇవే. ఇదేంటి మళ్ళీ పెట్టుకోండి లోపల. ఓకే అమ్మా, ఓకే అమ్మా, లాగిల్ చేయకండి, తొందర కానీ ఉండి దా. టైం 6 దాటేసింది. కాదే కొంచెం స్టార్ట్ అవుతుందా? నాకు అదే అర్థం కావట్లేదు. సీను నా పెళ్ళావా? ఇది సీనుగాడు అటుపకుంది పిల్లం. నేను లోపలికి వెళ్ళి టీ పట్టుకొస్తాను. నువ్వు నా పెళ్ళావేగా. ఓకే, టచ్ లో ఉండప్పుడు వెంటనే వస్తాను, జాగ్రత్త. వెళ్ళరా. ఇగో మోహన్ భద్రా చెప్పు. రేయ్! ఏం చేస్తారా? సీను నువ్వు అదే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటున్నారా? నువ్వు ఉన్నావా? ఎవరు అనుకున్నా, నేను మా ఆవిడ అనుకున్నా. అదే ఏం చేస్తున్నా? ఏంట్రా ఇది? ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదా. ఓకే ఓకే. ఎవరు పట్టుకుంటున్నారా బాబు? ఇది ఖచ్చితంగా ఎంత సెక్సీగా ఉందంటే మా ఆవిడ. మా ఆయన చూస్తాడేమో. మీ ఆయన చూడండి, నేను మీ ఆయన కదా. అవునా? ఆడెట్లనో ఏం చేయట్లేదు. దా. రేపు మా ఆయన లేనప్పుడు రావచ్చు కదా. ఏయ్! ఎవరు నువ్వు? మా ఆయన లేనప్పుడు నేనేనే మీ ఆయన్ని. అవునా? సారీ సారీ సారీ. సారీయా? అది నా పెళ్ళాం కదా, నేను దాని మొగుడు కదా. అమ్మో, ఇది లోపలికి వెళ్ళిందంటే వంట చేసి వస్తానంటే చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు వచ్చే సీను కూడా అనుకుంటా. గ్యారెట్ మేనేజ్ చేయండి. ఇది మా ఆవిడ కనపడుతుంది. బా చెప్పరా. ఏంటి బా అలా చూస్తుంది? బావేంటండి? నేను ఊరుకో బా. టీవు ఇది తెచ్చండి, మా ఆవిడ తేవాలి. నేను మీ ఆవిడండి. ఆవిడేనా? అయ్యో సారీ. అంటే ఇందాక నేను పట్టుకుంది ఎవరు మరి? పట్టుకున్నారా? ఎవరిని పట్టుకున్నారు? ఏమో, ఎవరిని వెనకంచి గట్టి పట్టుకుంటే మా ఆయన వస్తారంది. ఏమన్నదా? ఏం లేదు, అదే. ఏం కానీ చెల్లమ్మా, మరి టీ టిఫిన్ లో ఏమైనా పెడితే కూర్చోండి. ఇగో, నీ రైట్ సైడ్ ఉన్నది నేను, నీ లెఫ్ట్ సైడ్ ఉన్నది మీ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ. ఓ, నాకు రైట్ సైడ్ నువ్వు ఉంటావు, లెఫ్ట్ సైడ్. ఓకే ఓకేనా? అర్థమైందా లేదా? కరెక్ట్ గా చూసుకోండి. ఎంకమున్నా అర్థమైందే. రైట్ సైడ్ నువ్వు, లెఫ్ట్ సైడ్ ఆడు. గో, మా ఆవిడ చూడు. ఏమండి, నేను ఎక్కడున్నాను? ఓ అరే, నీ పెళ్ళ అదే చెల్లెమ్మ, బాగా మంచి చెల్లెమ్మ. అరే అది నా పెళ్ళంరా. నీ పెళ్ళ అది నా పెళ్ళంరా. అది నువ్వేమనుకుంటున్నారు నువ్వు? అలా అనకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో మనిద్దరం ఉండకూడదే. మనిద్దరం నీకే ఏ లోడ్ చేశా నీకు? నువ్వు నా పెళ్ళానిది. సీను నా పేరు. సీను మా ఆవిడే. మీరెవ్వరు కాదు, నాకు అర్థమైపోయింది. ఇది నా ఆవిడ. అది కూడా కాదురా, ఎక్కడెక్కడ కొడుతుంది. నేను మీ ఆవిడ్ని. నువ్వు మా ఆవిడవా? అన్ని గారు, మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటది? మా ఆయనకి 6 దాటితే. అవునా? 6 దాటితే ఏంటి 6 దాటితే? 6 దాటితే నాకు అందరూ బంచిక్ అంటే నా పిల్లల్లా కనపడతారు. తీయగా చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏముంటుంది వినండి.